హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. నేను ఎపిసోడ్ స్టార్టింగ్ బిగ్ బాస్ ఇలాగా 6 మెంబర్స్ మొన్న కంటెంటర్స్ అయ్యారు కదండి. వాళ్ళందరినీ ఒక పేర్స్గా డివైడ్ అవ్వమన్నారు. అండ్ పేర్స్గా చాలాసేపు డిస్కషన్స్ కూడా జరిగినాయండి. బట్ సాయి అండ్ రమ్య చాలా సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు. వాళ్ళైతే ఇద్దరు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళిద్దరూ ఉంటామనుకున్నారు. అండ్ సాయి ఏదైతే మాధురి గారితో వాళ్ళతోటి మీతో నేను ఆడను, మీరు వీక్ ఇలా అని చెప్పి చాలా సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు వాళ్ళిద్దరూ. అండ్ నెక్స్ట్ ఇంకా ఆయేషా తర్వాత మాధురి గారు ఒక పేరు అయ్యారు. తర్వాత సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఒక పేరు అయ్యారు. అండ్ గేమ్ స్టార్ట్ అయ్యాక స్టార్టింగ్లో ఎంతైతే వీక్ అనుకున్నారో మాధురి గారు అండ్ ఆయేషా వాళ్ళే స్టార్టింగ్ బాగా ఆడారు. అసలు కీ కూడా ఫస్ట్ వాళ్ళకి కనిపించింది, ఇన్స్ట్రక్షన్స్ అది కూడా అంత క్లియర్గా ఉన్నాయి. కానీ తనకి సైట్ ప్రాబ్లం వల్ల ఆయేషాకి అది ఓపెన్ చేయలేకపోయింది ఆ లాక్ అదిని. అండ్ నెక్స్ట్ వీళ్ళైతే ఇంకా అసలు పట్టు వదలకుండా ఆడారు. గౌరవ్ అండ్ సుమన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ చాలాసేపు వాళ్ళే అందరికన్నా లాస్ట్ డోర్ బాక్స్ ఓపెన్ చేసింది వాళ్ళే. బట్ కీ కోసం బాక్స్ ఓపెన్ చేసింది వాళ్ళే. బట్ చివరికి వాళ్ళే గెలిచారండి పట్టు వదలకుండా. అసలు చాలా చాలా బాగా ఆడారు ఇద్దరు కూడాని. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత వాళ్ళ గౌరవ్ వాళ్ళ పేరు గెలిచాక బిగ్ బాస్ ఇద్దరిని కెప్టెన్స్ అని అనౌన్స్ చేశాడు. తర్వాత మళ్ళీ వెంటనే నిఖిల్కి ఒక పవర్ ఉంది కదండి, కెప్టెన్సీ కంటెండర్, దానికి ఒక ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని తర్వాత వాళ్ళతో పోటీ పడి ఒకవేళ కనుక గెలిస్తే ఆ టాస్క్లో నిఖిల్ కెప్టెన్ అవుతారు ఇంకొకరితో పాటు. దాంతో అప్పుడు నిఖిల్ ఎవరైనా అయితే ఇప్పుడు సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటే గెలిచేస్తాం ఈజీగా అని చేసుకోవచ్చు. బట్ అలా ఆలోచించకుండా చాలా బాగా అనిపించిందండి. ఏంటంటే స్పోర్టివ్ స్పిరిట్ కనిపించింది తనలో, నిఖిల్లోని. తను గౌరవ్ని ఎంచుకున్నాడు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చిన్న వీక్ కంటెస్టెంట్తో చేస్తే గెలిస్తే అంతగా సాటిస్ఫాక్షన్ రాదు కదండి. తను బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నిఖిల్ ఆ డెసిషన్ తీసుకోవడం కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ పెట్టారండి, దానికి వెయిట్ లిఫ్టింగ్ది. దాంట్లో స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువ మంది పాపం నిఖిల్ని ఎక్కువ టార్గెట్ చేసినట్టు ఎక్కువ మోట్లు అయ్యి నిఖిల్ దాంట్లోనే వేశారు. దాంతో ఇంకా నిఖిల్ డ్రాప్ అయిపోయాడు. దాంతో గౌరవ్ ఈ వీక్ కెప్టెన్ అయ్యాడండి సుమన్ శెట్టితో పాటు. అండ్ వాళ్ళిద్దరూ కెప్టెన్స్ అయ్యారు. అండ్ ఈ తర్వాత ఇంకా వెల్ డిజర్వ్డ్ అండి. గౌరవ్ అండ్ సుమన్ శెట్టి కూడా వెల్ డిజర్వ్డ్. ఆ వీక్ అంతా కూడా బాగా ఆడారు ఇద్దరు. చాలా సుమన్ శెట్టి కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా చాలా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఇంకా దాంతో ఇద్దరు కెప్టెన్ డిజర్వ్డ్, వాళ్ళిద్దరు కూడా చాలా డిజర్వ్డ్. అండ్ నిఖిల్ కూడా చాలా చాలా ఫైట్ ఇచ్చాడండి కెప్టెన్సీకి. అండ్ చాలాసేపు కూడా తనకన్నా తినకే ఎక్కువ మోట్లు ఉన్నాయి నిఖిల్కి. బట్ చాలాసేపు మోసాడు. ఇంకా లాస్ట్ ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఇంకా డ్రాప్ అయిపోయాడు. అండ్ ఆయేషా కూడా కొంచెం ఏడుస్తూ ఉండడం అది కొంచెం నచ్చలేదండి. ఓన్లీ ఏడవడం అరవడమే చేస్తుంది. ప్రజెంట్ గేమ్ అయితే అంతగా కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే